కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చని మామిడాకుల తోరణాలతో, కొబ్బరాకుల పందిరితో, బంతిపూల దండలతో మండపాన్ని ఎంతో అందంగా నిర్మించారండి. చూశారు కదా, అందరూ తలకో పని చకచకా చేసేస్తున్నారు. ఇక్కడ మా మహిళలందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని సందడి చేస్తున్నారండి. పెళ్లి పందిరిలో వీళ్ళందరూ హడావిడి చేస్తూ ఉంటే, మరో పక్క పెళ్లికి సంబంధించిన తాళిబొట్టు, మెట్టెలు, నల్లపూసల్ని కొంతమంది ముత్తైదువులు అందంగా అలంకరించారు. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తలంబ్రాల బియ్యం కలిపే వేడుకలో పాల్గొన్నారండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేలోపు ఇక్కడ పంతులు గారేమో పెళ్లిపీటను రెడీ చేస్తున్నారండి ఇలా బియ్యంతో. లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ సీతారాముల వారు కళ్యాణానికి బయలుదేరారండి. ముందుగా ఇక్కడి నుంచి బయలుదేరి మా టౌన్షిప్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి గుడిలోకి వెళ్తారండి. మంగళ వాయిద్యాలతో స్టార్ట్ అయ్యారు. లక్ష్మీ గణపతి గుడిలోకి ప్రవేశించిన తర్వాత రాముల వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణుడికి, ఆంజనేయ స్వామికి ఉన్న ముసుగులు తొలగించారండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడి నుంచి ఎదురు సన్నాహాల కార్యక్రమం హడావిడి స్టార్ట్ అయిపోయిందండి. ఒక పక్కన అబ్బాయి వాళ్ళు, మరో పక్కన అమ్మాయి వాళ్ళు, రెండు గ్రూపులుగా వచ్చారండి మన వాళ్ళు. ఇక్కడ మన ఆడపడుచులు పెట్టుపోతల గురించి గట్టిగానే కొట్లాడుతున్నారండి. అటు ఇటు కూడా పంతులు గారు సర్ది చెప్తున్నారు. తర్వాత అందరూ వాళ్ళ నోర్లు తీర్చేసుకున్నారండి. చాలా సంతోషంగా జరిగింది ఈ వేడుక మాత్రం. సరదాగా జరిగిందండి చాలా. తర్వాత మండపానికి ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా కాళ్ళు కడగడానికి నీళ్లు పోస్తున్నారు. ఇక్కడ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి అబ్బాయికి బొట్టు పెట్టి అబ్బాయిని, అబ్బాయి తరపు వాళ్ళని పెళ్లి మండపానికి ఆహ్వానిస్తున్నారండి. ఈ ఎదురు సన్నాహాలు వేడుకలో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారండి. ఇంతలో మనకి ఇక్కడ పంతులు గారు శ్రీ సీతారామస్వాముల వంశచరిత్రని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తున్నారండి. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారన్నీ కూడా. పంతులు గారు వివరించడం అయిపోయిన తర్వాత సీతమ్మ వారిని రాముల వారి పక్కన చేర్చి సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వాములకి నలుగురికి కూడా ముత్తైదులందరూ కలిసి హారతులు ఇచ్చారు. అందరూ కలిసి మంగళ వాయిద్యాలతోటి మండపంలోకి ప్రవేశిస్తున్నారండి. అందరూ జై శ్రీరామ్ అంటూ కూడా సీతారాముల్ని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు.
ఈ దృశ్యం చూడడానికి ఎంత కన్నుల విందుగా ఉందో కదా అండి. పక్కనే లక్ష్మణస్వామిని, ఆంజనేయ స్వామి కూడా వచ్చేసారండి. లక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత సీతారాములండి వాళ్ళు. మరోపక్క మంగళ వాయిద్యాలతోటి మంగళసూత్రాలు, నల్లపూసలు, మెట్టెలు, వాటితో పాటు కొంతమంది భక్తులు సీతారాముల వారికి వెండి కానుకలు సమర్పించుకున్నారండి. వాటన్నిటితో కూడా మండపంలోకి ప్రవేశించారు. సీతారాముల వారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారండి. ఇక్కడి నుంచి పెళ్లిదంతా మొత్తం స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి, అయ్యవారికి బాసికాలు కడుతున్నారు. श्री महागौरी नमः मस्तजुक्तं समर्पयामि धारणान्तेषु धातमणिं समर्पयामि सुविनाथनाथनाथं अक्षतां समर्पयामि हरिदण्डमयानि च देवीकल्यादायिनि सौभाग्यवर्धां दिव्यदां हरिवल्लभे। ముహూర్తానికి సమయం దగ్గర అవడంతో కన్యాదానం స్టార్ట్ చేశారండి. అందరూ జంటలందరూ కూడా కన్యాదానం చేశారు. ఇప్పుడు చేసేవా చెప్పండి. కన్యాదానం తుభ్యమహం సంప్రదరే. మనకి జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తాన్ని పెళ్లి ముహూర్తంగా పరిగణిస్తాం కదండి. ఆ సమయం వచ్చేసింది. మంగళవాద్యాల నడుమ సీతాదేవి రామయ్య వారికి, రామయ్య తండ్రి సీతమ్మ వారికి జీలకర్ర బెల్లం పెట్టుకున్నారండి. ఓం లక్ష్మీ సంగీత విగ్రహో హరి బ్రహ్మ జగత్కాదేవో బృహస్పతి నిశ్చరాష్ట్రం ధారగదాం తస్మై దేవాద బ్రహ్మ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం నిశ్చరాష్ట్రం ధారగదాం. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. సుముహూర్తకారే సూర్యాదీన ఫలసిద్ధిరస్తు. ఒక పక్క పెళ్లికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా కుంకుమ బొట్టు పెట్టి, గంధం పూసి, పసుబొట్లు ఇస్తున్నారండి. చూసారా అండి, పెళ్లి పందిరంతా కూడా కళ్యాణం చూడడానికి వచ్చిన వాళ్ళతో ఎలా నిండిపోయిందో. అందరూ ఎంతో సంతోషంగా కన్నుల పండుగగా కళ్యాణాన్ని తిలకిస్తున్నారు. మాంగళ్యధారణ సమయం కూడా ఆసన్నమైపోయిందండి. మాంగళ్యధారణ జరుగుతుంది. లోకరక్షణ హేతునా కంఠే
పెళ్లిలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సన్నివేశం తలంబ్రాలు. ఆ సన్నివేశం కూడా వచ్చేసిందండి. ఓం శ్రీయో మేకామస్తముఖద మేకామస్తముఖద తృతీయవర్యాయ చతుర్థవర్యాయ శ్రీయో మేకామస్తముఖద చతుర్థవర్యాయ తూష్ణీం సమారోప్య అన్యోన్యం ఇంతటితో పెళ్లి తంతు మొత్తం పూర్తయిందండి. భక్తులందరూ కూడా అక్షతలు సమర్పించి శ్రీ సీతారాముల ఆశీర్వాదాలు తీసుకున్నారండి. ఇంతలో మనకి భోజనాలు వేళయింది. రకరకాల వంటలతోటి భోజనాలు సిద్ధమైపోయాయి. అందరూ కూడా లైన్లో భోజనాలు తీసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. మరో పక్కన కొంతమంది ముత్తైదువులు భోజనాలు అయిన వాళ్ళందరికీ కూడా తాంబూలాన్ని పంచిపెట్టారండి. ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో సరదాగా జరిగింది. చూశారు కదండి సీతారాముల కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.